ముక్క విరగకూడదు. ఇంతకీ ఏ ముక్క విరగకూడదో చూద్దాం పదండి. మనం కూడా పుదీనా రైస్ చేయబోతున్నాను ఈరోజు. ప్యాన్ ఆన్ చేసి కడాయి లేదా దాంట్లో నెయ్యి వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. జీలకర్ర వేయండి. ఈ జీలకర్ర కూడా ఉల్లిపాయలతో పాటు సమానంగా వేగుతుంది. ఆ వేగిన తర్వాత ఇందులోకి బండపూలు కూడా వేయండి. బండపూలోని అరోమాటిక్ ఫ్లేవర్ విడుదలయ్యేంత వరకు వేయించండి. ఇదంతా అయిపోయిన తర్వాత క్యారెట్ బంగాళాదుంప ముక్కల్ని కట్ చేసి పెట్టుకోండి. ఆ ముక్కల్ని వేగిన ఉల్లిపాయల మిశ్రమంలో వేసేసేయండి. ఇవి ఒక పక్కన వేగుతూ ఉంటాయి. ఈలోపు టమాటాలను కూడా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నటువంటి టమాటాలను ఇందులో వేసుకున్న తరువాత బాగా వేగనివ్వాలి. అందుకోసం ఉడుకుతున్నటువంటి పాత్ర పైన ఏదైనా ప్లేట్ పెట్టండి. దాని నీటి ఆవిరికి ఈ టమాటాలన్నీ పూర్తిగా మగ్గిపోవాలి. ఇలా మగ్గిపోయిన తరువాత నేను జీడిపప్పు వేయడం అయితే మర్చిపోయానండి. పక్కన ప్యాన్లో ఫ్రై చేసుకొని సపరేట్గా వేద్దామనుకుంటున్నాను. ఇప్పుడు చూస్తున్న మీరు ఈ గ్రీన్ పేస్ట్లో ఏమేమి వేసానంటే పచ్చిమిర్చి, పుదీనా ఎక్కువ వేయాలి, కొత్తిమీర తక్కువ వేయాలి, పొట్టు వలిచిన వెల్లుల్లి, అల్లం, ఉప్పు వేసి కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టాలన్నమాట. ఇది హైలైట్ ఆఫ్ ద వేసేటువంటి పేస్ట్ హైలైట్. ఇది వేసి లైట్గా వేగాలి. ఎక్కువసేపు వేగకూడదండి. కొంచెం జస్ట్ అట్లా ఉడికింది అనగానే మనం కడిగి పెట్టుకున్నటువంటి బియ్యం ఉంటుంది కదండి, ఆ బియ్యాన్ని అయితే ఇందులో వేసుకొని ముక్క విరగకూడదు అనేది చెప్పాను కదండి. ఇక్కడ ఈ వేపుతున్న సమయంలో ముక్క విరగకుండా డీల్ చేసుకోవాలన్నమాట. మనము గెరిటని స్మూత్గా బియ్యంని ఇలా మిక్స్లో కొంచెం లైట్గా వేగుతూ చిన్నగా కదుపుకోవాలన్నమాట. ఇలా కదిపిన తర్వాత ఇందులోకి పసుపు వేసుకోండి. ఆప్షనల్, అది వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేసుకొని ఇంకా మనకి అర్థమైపోతుంది. అడుగు అంటుతున్నట్టుగా ఉంటున్నప్పుడు మనం ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు చొప్పున నేను వేసానండి. గ్రీన్ కలర్లో ఎందుకున్నాయంటే వాటర్ కొంచెం పేస్ట్ మిగిలితే కలిపి నీళ్ళలో వేసానండి. అలానే ఉప్పు వేసుకోండి. ఇలానే నాకు మంట సరిపోనట్టుగా ఉండడం వల్ల నేను పచ్చిమిర్చి వేసుకున్నాను. మధ్యలో ఒక లైట్గా చిన్న 2-3 డ్రాప్స్ లెమన్ రసం పిండుకోండి. కొంచెం మరీ ఎక్కువ లెమన్ కాదు, ఫుల్ లెమన్ కాదు, జస్ట్ కొన్ని డ్రాప్స్. ఇంకా అయితే మిగిలిన వేయించుకున్న జీడిపప్పు కూడా ఇందులో వేసేసి మూత పెట్టి చన్నటి సగం మీద ఉడికితే పుదీనా రైస్ అనేది రెడీ అవుతుంది. ఉప్పు చూసుకోండి. వేడి పుదీనా రైస్ రెడీ అయిపోయిందండి. సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.